రైతు బంధు పడలేదని చూసుకుంటే నా పట్ట వేరే టోళ్ళ మీద అయినట్టు తెలిసింది. నేను బతికే ఉన్నాను, నేను చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా పట్ట వాళ్ళ పేరు మీద చేయించుకున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నా పట్ట నాకు కావాలి. ఇప్పుడు నేను బతికే ఉన్నా కదా, నేను మంచిగానే ఉన్నా, నేను బతికే ఉన్నా, నా పట్ట నాకు కావాలి. ఇస్లామాబాద్ రాజు విజయ్, నా భార్య పేరు మీద 24 గుంటల భూమి ఉంది. మేము రైతు భరోసా పైసలు పడతలేని చెక్ చేసే వరకు వేరే వాళ్ళ పేరు మీద ఉందని తెలిసింది. అందుకని తహసీల్దార్ మేడం మా భూమి మా పేరు మీద లేకుండా వేరే వాళ్ళ పట్ట చేయించారు. మా భూమి మా భార్య పేరు మీద చేయించాలని, మా భూమి మా భార్య పేరు మీద చేయించాలని వేడుకున్నాం. మా భార్య బతికుండగానే చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి తహసీల్దార్ మేడం పట్ట వేరే వాళ్ళ పేరు మీద చేయించారు. మాకు చేయించాలి. మా భార్య చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వేరే వాళ్ళ పేరు మీద పట్ట చేయించారు. కలెక్టర్ గారు మా పట్ట మాకు ఇప్పించి తహసీల్దార్ గారి మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. పాలకుర్తి మండలం ఎంఆర్ఆర్ మేడం వాళ్ళ పేరు మీద ఎక్కించింది పట్ట. మాకు తెలియకుండా 2 నెలలే అవుతుంది పట్ట. మా పట్ట మాకు కావాలి. ఇప్పుడు అక్కడ కలెక్టర్ గారి దగ్గర పోతే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. పట్ట ఎందుకు చేయించుకున్నారు? నేను బతికే ఉన్నా కదా, నా 20 సంవత్సరాల నుంచి నా భూమి నా దగ్గరనే ఉన్నది. 2 నెలల నుంచి ఎంఆర్ఆర్ వచ్చి వేరే వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. ఎంఆర్ఆర్ మీద చర్యలు తీసుకోవాలి. నా పట్ట నాకు కావాలి. నేను దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాను. రిజిస్ట్రేషన్ ఎట్లా జరుగుతున్నాయండి? నేను ఇక్కడ కూర్చున్నా కూడా అదే జరుగుతుందండి. అది అర్థం చేసుకోవాలి. మీరు అక్కడ కూర్చున్నా కూడా నేను ఇవే ప్రశ్నలు అడుగుతాం. వాళ్ళకి ఇస్తామంటే నా పేరు సుజాత, నేను పాలకుర్తి మండలం.